ఒకప్పుడు నైట్ షిఫ్ట్‌లో పనిచేసేవాడిని. కానీ నాకు అది అంత నచ్చలేదు. నేను కొన్ని రోజుల తర్వాత ఒక జాబ్ కోసం అప్లై చేశాను. అది ఒక ఫారెస్ట్ రేంజర్ జాబ్. అక్కడ పని చాలా సింపుల్. అక్కడ ఫారెస్ట్‌లో ఉన్న టవర్‌లో నుంచి ఫారెస్ట్‌ని చూస్తూ ఉండడమే. ఫారెస్ట్‌లో మంటలు అంటుకున్నాయా? లేదా? అని నాకు ముందు నుంచే ఒంటరిగా ఉండడం అంటే ఇష్టం. నేను ఆ జాబ్ గురించి తెలుసుకున్నప్పుడు నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. నాకు ఆ జాబ్ రావాలి అని చాలా కోరుకున్నాను. లైఫ్ సెట్ అయిపోతుంది అని అలాగే జరిగింది. నన్ను ఆ జాబ్ కోసం సెలెక్ట్ చేశారు. డ్యూటీలోకి పంపడానికి ముందు ఒక వారం రోజులు ట్రైనింగ్ ఇచ్చారు. వాళ్ళ ట్రైనింగ్ సెంటర్లో ట్రైనింగ్లో వాళ్ళు నాకు జాబ్ డీటెయిల్స్ గురించి చెప్పారు. రేడియో ఫోన్ని ఎలా యూస్ చేయాలి అలా ఇంకా కొన్ని చెప్పారు. నేను చాలా ఎక్సైట్గా ఉన్నాను. తర్వాత ఆ రోజు వచ్చింది. నా జాబ్ ఫస్ట్ డే రోజు నేను ఇంకో రేంజర్తో కలిసి ఒక టవర్ దగ్గరికి వెళ్ళాను. అది నేను ఉండవలసిన టవర్. ఫారెస్ట్ మధ్యలో అంత ఎత్తుగా ఉన్న టవర్లో పని చేయడం చాలా మంచి ఫీలింగ్. తర్వాత నేను ఆ టవర్కి ఉన్న ఇనుప మెట్లు మీద నుంచి పైకి ఎక్కుతున్నాను. పైకి ఎక్కి తలుపు తెరిచాను. అది కింద నుంచి తెరుచుకుంటుంది. దాన్ని తెరిచి క్యాబిన్ లోపలికి వెళ్ళాను. లోపలికి వెళ్ళాక నాకు చాలా మంచిగా అనిపించింది. తర్వాత నేను క్యాబిన్ మెయిన్ గేట్ తెరిచాను. లోపల రూమ్లోకి వెళ్ళాను. అది చూడడానికి ఒక చిన్న లగ్జరీ ఫ్లాట్ లాగా ఉంది. దాంట్లో ఫ్రిడ్జ్, అల్మారా ఇంకా ఒక టేబుల్ ఉన్నాయి. టేబుల్ మీద ఫారెస్ట్ది ఒక పెద్ద మ్యాప్ ఉంది. పక్కన ఒక సింగిల్ బెడ్ కూడా ఉంది. క్యాబిన్ చుట్టుపక్కల పెద్ద పెద్ద గ్లాస్ విండోస్ ఉన్నాయి. లోపల ఉండే బయట చూడవచ్చు. నేను దూరం వరకు ఫారెస్ట్, కొండలు చూడగలను. ఇంకో రేంజర్ కూడా నా వెనకాలే పైకి వచ్చాడు. ఇక్కడ 12 గంటలు షిఫ్ట్ ఉంటుంది. నీకు మధ్యలో నిద్ర రావచ్చు. నువ్వు నిద్రపోవచ్చు, కానీ అలారం పెట్టుకోవాలి. ఎందుకంటే నువ్వు ప్రతి గంటకి ఒకసారి ఫారెస్ట్ చుట్టూ చూసి చెక్ చేయాలి, ఎక్కడైనా మంటలు అంటుకున్నాయా అని. రూమ్లో రేడియో ఫోన్ కూడా ఉంది. కావాలి అంటే ఎమర్జెన్సీ టైంలో వాడొచ్చు. ఇక్కడ ఇంకో ఫోన్ కూడా ఉంది. అది డైరెక్ట్ ఫైర్ డిపార్ట్మెంట్కి కలుస్తుంది. ఎప్పుడైనా ఫారెస్ట్లో మంటలు కనిపిస్తే ఫైర్ డిపార్ట్మెంట్కి కాల్ చేయాలి. నేను ఓకే అని చెప్పాను. తర్వాత ఆ రేంజర్, నువ్వు ఫస్ట్ ఆ రూల్ బుక్ తప్పకుండా చదువు, అది చాలా ఇంపార్టెంట్ అని చెప్పాడు. నేను సరే, మీరు టెన్షన్ పడకండి, నేను దాన్ని చదువుతాను అని చెప్పాను. తర్వాత అతను కిందికి వెళ్తూ, ఏదేమైనా నీ షిఫ్ట్ అవ్వకుండా ఈ టవర్ నుంచి కిందకి రాకు అని చాలా సీరియస్ టోన్లో చెప్పాడు. నేను సరే, నాకు అర్థమైంది అని చెప్పాను. తర్వాత ఇద్దరం కిందకి వెళ్ళాం. నేను కింద కారులో నుంచి నా వస్తువులు తీసుకోవడానికి కిందకి వెళ్ళాక తను కారులో కూర్చుని వెళ్తూ ఏదో చెప్దాం అనుకొని ఆగిపోయాడు. కానీ ఏమీ చెప్పకుండా సైలెంట్గా వెళ్ళిపోయాడు. ఇప్పుడు నేను అక్కడ ఒంటరిగా ఉన్నాను, ఫారెస్ట్ మధ్యలో. తర్వాత నేను నా వస్తువులు తీసుకుని పైకి వెళ్ళిపోయాను. పైకి వెళ్ళగానే నేను బెడ్ మీద పడుకున్నాను. నైట్ అవుతుంది. నేను పడుకొని నిద్రపోతూ ఉండగా పక్కన ఉన్న రేడియో ఫోన్ నుంచి స్టాటిక్ సౌండ్ వచ్చింది. నేను హలో అన్నాను, కానీ ఎవరూ మాట్లాడలేదు. నేను వేరే రేంజర్ సిగ్నల్ అనుకున్నాను. చెక్ చేయడానికి టైం అయింది అని నేను పడుకొని 15-20 నిమిషాలే అయింది అనుకున్నాను. కానీ వాచ్లో టైం చూస్తే ఆ రేంజర్ వెళ్ళి గంట అయింది. నాకు పడుకొని అసలు టైం తెలియలేదు. నేను బెడ్ మీద నుంచి లేచి లోపల నుంచి మొత్తం ఫారెస్ట్ని చూస్తూ ఉన్నాను. తర్వాత చీకటి పడుతూ ఉంది. నా దగ్గర ఉన్న కెమెరా తీసి కొన్ని ఫొటోస్ తీసుకున్నాను. ఆ తర్వాత నేను ఆ రూమ్లో ఉన్న ఒక స్టూల్ని చూశాను. ఆ స్టూల్ మీద ఒక బుక్ ఉంది. నేను ఆ బుక్ని తీసుకుని చైర్లో కూర్చుని చదువుతూ ఉన్నాను. అది ఒక మాన్యువల్. దాంట్లో కొన్ని స్టాండర్డ్ రూల్స్ ఉన్నాయి. దాంట్లో నాకు ట్రైనింగ్లో చెప్పినవే ఉన్నాయి. బోరింగ్గా అనిపించి చైర్లో కూర్చుని ఆ బుక్ని స్టూల్ మీదకి విసిరేశాను. అప్పుడే ఆ బుక్లో నుంచి ఒక పేపర్ కింద పడింది. నేను ఆ పేపర్ని తీసుకున్నాను. ఆ పేపర్లో ఈ జాబ్ అసలైన రూల్స్ అని ఉంది. అసలైన రూల్స్ అనుకుని చూస్తే అక్కడ కొన్ని రూల్స్ ఉన్నాయి. రూల్ నెంబర్ 1, ఏది ఏమైనా నీ షిఫ్ట్ అయిపోయే వరకు ఈ టవర్ నుంచి కిందకి వెళ్ళకూడదు. రూల్ నెంబర్ 2, రాత్రి 2 నుంచి 3 వరకు క్యాబిన్లో మొత్తం లైట్స్ ఆఫ్ చేయాలి. రూల్ నెంబర్ 3, ఈ మధ్యలో నీకు రేడియో కాల్ కానీ ఫోన్ కాల్ కానీ వస్తే లిఫ్ట్ చేయకూడదు. రూల్ నెంబర్ 4, 2 నుంచి 3 గంటల మధ్యలో ఎవరైనా క్యాబిన్ డోర్ నాక్ చేస్తే మర్చిపోయి కూడా అస్సలు తెరవద్దు. తెల్లవారాక రమ్మని చెప్పాలి. రూల్ నెంబర్ 5, ఏదైనా మెరుస్తున్నా ఏదైనా ఎగురుకుంటూ టవర్ వైపు వస్తున్నట్టు కనిపిస్తే దాని వైపు అస్సలు చూడొద్దు. కళ్ళు మూసుకొని 50 వరకు లెక్క పెట్టాలి. తర్వాత కూడా అది కనిపిస్తే మళ్ళీ కళ్ళు మూసుకొని 50 వరకు లెక్క పెట్టాలి. రూల్ నెంబర్ 6, టవర్ చుట్టూ జంతువులు ఉన్నట్టు కనిపిస్తే చెక్ చేయడానికి కిందకి వెళ్ళకూడదు. 2 సార్లు గాల్లో ఫ్లేర్ గన్ కాల్చి వెళ్ళి బాత్రూంలో దాక్కోవాలి. ఆ రూల్స్ చదివాక 2 నిమిషాలు ఆ పేపర్ని చూస్తూ ఉన్నాను. ఏంటిది, వీళ్ళు నేను కొత్త అని నా మీద ప్రాంక్ చేస్తున్నారా అనుకుంటూ రాత్రి 2 గంటలకు ఎవరు వస్తారు ఇక్కడికి క్యాబిన్ డోర్ నాక్ చేయడానికి? నేను దాన్ని పట్టించుకోలేదు. ఆ పేపర్ని పక్కన పడేశాను. నెక్స్ట్ చెక్కి టైం అయింది. ఈసారి నేను నా బైనాక్యులర్స్ తీసుకొని చుట్టూ చూస్తున్నాను. నాకు ఫారెస్ట్లో ఎలుగుబంటి, జింకలు తిరుగుతూ కనిపించాయి. చూడడానికి చాలా బాగుంది. అలా చూస్తూ ఉండగా ఒక పక్క ఫారెస్ట్లో నుంచి నల్లగా పొగ వస్తూ కనిపించింది. తర్వాత నేను కంపాస్ తీసుకుని మ్యాప్లో లొకేషన్ పాయింట్ చేసుకున్నాను. మా బేస్కి కాల్ చేశాను.
బేస్లో ఒక రేంజర్ కాల్ లిఫ్ట్ చేశాడు. నేను అతనికి ఫారెస్ట్లో మంటలు అంటుకున్నాయి, వెంటనే అక్కడికి వెళ్ళి చూడండి అని చెప్పాను. అతను నేను వెంటనే వెళ్ళి చూస్తాను అని చెప్పాడు. అతను వెళ్ళే వరకు బైనాకులర్స్లో చూస్తూ ఉన్నాను ఆ పొగలు ఆగిపోతాయి అని. కానీ అది ఆగకుండా వస్తూనే ఉంది. అలా ఒక అరగంట తర్వాత ఆ రేంజర్ నుంచి రేడియో కాల్ వచ్చింది. నేను వెంటనే మీకు మంటలు కనిపించాయా, మంటలు పెద్దగా ఉన్నాయా అని ఆగకుండా మాట్లాడాను. అతను నవ్వి, అరే అరే ఎందుకు అంత భయపడుతున్నావు, అంతా బాగానే ఉంది, ఇది ఒక క్యాంప్ ఫైర్ అంతే. క్యాంప్ ఫైరా అని అడిగాను. ఆ క్యాంప్ ఫైర్ ఇక్కడ కొంతమంది క్యాంపింగ్ చేయడానికి వచ్చారు. ఇది అదే పొగ, నువ్వు ఇలాంటి పొగను కాదు చూడాల్సింది. అడవి మంటలు చాలా పెద్దగా పొగ మళ్ళీ నాకు కాల్ చేసే ముందు ఇది చూసుకో అని చెప్పాడు. నేను సైలెంట్గా ఉన్నాను. ఫస్ట్ రోజే ఇలా మిస్టేక్ చేశాను అని. అతను ఏమీ కాదు, టెన్షన్ పడకు, ఇంకా మంచిది నువ్వు ఫైర్ డిపార్ట్మెంట్కి కాల్ చేయలేదు. నిజానికి నేను ఇప్పుడు ఫైర్ డిపార్ట్మెంట్కి కాల్ చేద్దాం అనుకున్నాను. మంచిది, ఇంకా చేయలేదు, థ్యాంక్స్, ఇంకా నేను జాగ్రత్తగా చూస్తాను అని చెప్పాను. కాల్ కట్ అయింది. నేను అక్కడ కూర్చుని ఏంటి ఇలా చేశాను అనుకున్నాను. బయట చాలా చీకటిగా ఉంది, చుట్టూ ఫారెస్ట్. డే టైంలో చాలా అందంగా కనిపించింది. రాత్రి అవ్వగానే మొత్తం మారిపోయింది. అప్పుడు నాకు అర్థమైంది నేను ఎంత ఒంటరిగా ఉన్నాను. చాలా దూరం వరకు చాలా చీకటిగా ఉంది, ఏమీ కనిపించట్లేదు. నేను లైట్లు ఆన్ చేసి నేను క్యాబిన్కి ఉన్న డోర్ ఓపెన్ చేసి బయట బాల్కనీ డెక్లోకి వెళ్ళి నించున్నాను. బయట ఏమీ కనిపించట్లేదు. దూరం దూరం వరకు ఏ లైటు లేదు, మొత్తం చీకటి. లైట్గా వస్తున్న మూన్ లైట్. ఇంత చీకట్లో నేను పొగని ఎలా చూడాలి అనుకున్నాను. నేను చుట్టూ ఫారెస్ట్ని చూస్తూ ఉన్నాను. కొంచెం సేపటి తర్వాత ఆ చీకట్లో నా కళ్ళు అడ్జస్ట్ అయ్యాయి. అప్పటికి నాకు కొంచెం కొంచెంగా కనిపిస్తూ ఉంది. చాలా దూరంలో ఉన్న ఒక విలేజ్ లైట్స్ కనిపిస్తున్నాయి. నేను ఒక సిగరెట్ వెలిగించి అక్కడ నించుని తాగుతూ ఉన్నాను. నాకు అది అంతా కొత్తగా ఉంది. కొంచెం సేపటి తర్వాత నాకు చాలా నిద్ర వస్తున్నట్టు నేను చుట్టూ ఒకసారి ఫారెస్ట్ని చూసి లోపల బెడ్ మీదకి వెళ్ళి పడుకున్నాను. నేను నిద్రపోకూడదు అనుకున్నాను, కానీ ఆ సిచ్యువేషన్లో నిద్రపోయాను. నేను నిద్రపోయి ఎంతసేపు అయిందో తెలియదు, కానీ పక్కనే రేడియోలో విచిత్రంగా స్టాటిక్ సౌండ్ వచ్చింది. నేను తొందరగా లేచి ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడదాం అనుకున్నాను, కానీ ఎందుకో అలా చేయలేదు. వెంటనే నా చేయికి ఉన్న వాచ్లో టైం చూశాను. 2:15 అయింది. అది చూసి నాకు వెంటనే ఆ రూల్స్ గుర్తుకు వచ్చాయి. ఆ రూల్స్లో 2 నుంచి 3 వరకు క్యాబిన్ లైట్స్ ఆఫ్లో ఉండాలి అని ఉంది. నేను వెంటనే లేచి క్యాబిన్ లైట్స్ ఆఫ్ చేశాను. లైట్స్ ఆఫ్ చేయగానే ఒకసారిగా క్యాబిన్ విండో బయట ఎవరో ఉన్నట్టు అనిపించింది. ఒకసారిగా కనిపించి మాయమైనట్టు అనిపించింది. అది చూడగానే చాలా భయం వేసింది. వెంటనే ఆ రేడియోలో మళ్ళీ స్టాటిక్ సౌండ్ వచ్చింది. చిన్న చిన్నగా ఎవరో మాట్లాడుతున్నట్టుగా కూడా వినిపిస్తూ ఉంది, కానీ నాకు ఏమీ అర్థం కాలేదు. అలా కొన్ని సెకండ్లు వచ్చి ఆగిపోయింది. నేను అనుకున్నాను ఆ కాల్ మళ్ళీ వస్తే ఈసారి పక్కా మాట్లాడాలి అనుకున్నాను. అనుకున్నట్టే 5 నిమిషాల తర్వాత మళ్ళీ అదే స్టాటిక్ సౌండ్. ఎవరో చిన్నగా మాట్లాడినట్టు, కానీ ఈసారి కొంచెం క్లియర్గా వినిపించింది. మెల్లిమెల్లిగా ఇంకా క్లియర్గా వినిపిస్తుంది. హెల్ప్ మీ ఎవరో అటు నుంచి అన్నారు. నేను ఫోన్ పట్టుకుని వాళ్ళతో మాట్లాడదాం అనుకున్నాను. మళ్ళీ నాకు నా వాచ్ వైపు చూశాను. టైం 2:22. నేను ఫోన్ లిఫ్ట్ చేయలేదు. నేనేం చేస్తున్నాను పిరికి వాళ్ళలాగా. ఎవరో హెల్ప్ అడుగుతున్నారు, ఫోన్ లేపి మాట్లాడు అని మనసులో అనుకున్నాను. కానీ ఆ రూల్స్ గురించి ఏంటి, నేను ఆ లిస్టులో చదివింది అవి నిజంగా నిజమైతే 2 నుంచి 3 గంటల మధ్యలో లైట్స్ ఆన్లో ఉంచి ఆల్రెడీ ఒక రూల్ బ్రేక్ చేశాను. కానీ రూల్ బ్రేక్ చేస్తే ఏం అవుతుంది? నేను అక్కడ చీకట్లో కూర్చుని ఇవన్నీ ఆలోచిస్తూ ఉన్నాను. అప్పుడే మళ్ళీ రేడియో ఫోన్లో మళ్ళీ సౌండ్ వచ్చింది. హెల్ప్ మీ ఎవరైనా ఉన్నారా, నాకు మీ హెల్ప్ కావాలి. ఈసారి చాలా పెద్దగా క్లియర్గా సౌండ్ వచ్చింది. ఏదో ప్రాబ్లమో ఉన్నట్టు ఉంది. అతను ఎవరైనా కానీ ఏదో ఆపదలో ఉన్నాడు. అతనికి హెల్ప్ చేయడం నా బాధ్యత. దానికోసమే కదా నన్ను ఇక్కడ డ్యూటీలో పెట్టారు. కానీ ఎందుకో కావాలని నాకు ఆ రూల్స్ బ్రేక్ చేయాలి అనిపించట్లేదు. కొంచెం సేపు తర్వాత ఆ సౌండ్ ఆగిపోయింది. దాని తర్వాత ఆ సౌండ్ 2 సార్లు మళ్ళీ వినిపించింది, కానీ నేను మాట్లాడలేదు. నా చూపు నా వాచ్ మీదనే ఉంది. 3 అవ్వడానికి ఇంకా కొన్ని సెకండ్లు మాత్రమే ఉంది. ఆ సౌండ్ మళ్ళీ వచ్చింది. నాకు హెల్ప్ చేయండి ప్లీజ్, నాకు హెల్ప్ చేయండి. 3 అవ్వగానే నేను రేడియో ఫోన్ తీసుకుని, హలో, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు మీరు, ఏమైంది మీకు, మీరు నాకు మీ లొకేషన్ చెప్పండి అని నేను చెప్పాను. ఎవరు మాట్లాడుతున్నారు? అవతల వైపు నుంచి మాట్లాడారు. నేను ఇక్కడ ఫైర్ టవర్ నుంచి ఫారెస్ట్ రేంజర్ మాట్లాడుతున్నాను, మీ లొకేషన్ చెప్పండి అన్నాను. ఓ ఫారెస్ట్ రేంజర్, నేను గంట నుంచి హెల్ప్ అడుగుతూ ఉన్నాను, కానీ నువ్వు ఇప్పుడు నాతో మాట్లాడుతున్నావా అని అతను కోపంగా అడిగాడు. నేను సైలెంట్గా ఉన్నాను. అతనికి ఏమని చెప్పాలి? ఎవరో రాసిన రూల్స్ని నమ్మి అతనికి హెల్ప్ చేయలేదు అనా? అది నేను ఒక సిచ్యువేషన్లో ఉన్నాను, అందుకే నీతో మాట్లాడలేకపోయాను అని అతనికి చెప్పాను. అవునా, అలా ఏం సిచ్యువేషన్లో ఉన్నావు నువ్వు రేంజర్? ఆపదలో ఉన్న వారికి సహాయం కూడా చేయకుండా? అతను మళ్ళీ అదే కోపంగా అన్నాడు. అది నేను నీకు చెప్పలేను, నేను కొంచెం కంగారుగా చెప్పాను. నాకు తెలుసు, నువ్వు నిద్రపోయావు, నువ్వు రూల్ బ్రేక్ చేసావు రేంజర్.
ఈసారి అతని గొంతు భయంకరంగా వినిపించింది. క్యాబిన్ లైట్ ఇంకా ఆఫ్లోనే ఉంది. సడన్గా నాకు చాలా భయం వేసింది. నేను తొందరగా లైట్ ఆన్ చేశాను. లైట్ ఆన్ చేసి నేను బయటకి చూస్తూ ఉన్నాను. ఎవరైనా బయట నిలబడి కనిపిస్తారేమో అని. ఎంతైనా ట్రై చేయి రేంజర్, నన్ను చూడలేవు. మళ్ళీ వాయిస్ వచ్చింది. 3 అయ్యింది. ఇప్పుడు నన్ను ఏమీ చేయలేవు, నేను భయపడుతూ చెప్పాను. అతను నవ్వాడు. నువ్వు చెప్పింది నిజమే, 3 అయింది. నేను నిన్ను ఏమీ చేయలేను. కానీ నువ్వు రూల్ బ్రేక్ చేయకుండా ఉంటే. రూల్? ఏం రూల్? నాకు ఏ రూల్ గురించి తెలియదు. నా ప్రాణాలు కాపాడుకోవడానికి ప్రయత్నిస్తూ నేను అతనికి అబద్ధం చెప్పాను. అతనికి నా మీద కొంచెం జాలి కలుగుతుంది ఏమో అనుకుని. అవునా, రూల్స్ తెలీదా? మరి నీకు ఇదేలా తెలుసు 3 గంటల తర్వాత నేను నిన్ను ఏమీ చేయలేను అని? ఇప్పుడు నా దగ్గర ఏం సమాధానం లేదు. నేను అబద్ధం చెప్పాను అని అతను కనిపెట్టాడు. ఏం కావాలి నీకు? నేను డైరెక్ట్గా అతనిని అడిగాను. మాకు ఆకలిగా ఉంది. అతను చెప్పాడు. కానీ ఈసారి అతని గొంతు చాలామంది ఒక్కసారిగా మాట్లాడుతున్నట్టు వచ్చింది. నీ అంతటా నువ్వు టవర్ కిందకి వస్తే నీకే మంచిది. మేము కిందనే ఉన్నాం. అతను నన్ను భయపెడుతూ చెప్పాడు. అతని మాటలు విని నాకు చాలా భయంతో కాళ్ళు వణుకుతున్నాయి. నేను వెంటనే డోర్ ఓపెన్ చేసి డెక్ మీదకి వెళ్ళి కింద చూశాను. కింద చాలా జంతువులు టవర్ చుట్టూ సర్కిల్గా ఉన్నాయి. ఆ జంతువులు పైకి నా వైపు చూస్తున్నాయి. అది చూసి నాకు ప్రాణం పోయినంత భయం వేసింది. నేను వెంటనే డోర్ క్లోజ్ చేసి లోపలికి వచ్చాను. ఇప్పుడు ఏం చేయాలి? నేను వచ్చి ఇక్కడ ఇరుక్కున్నాను. నేను వెంటనే ఫోన్ తీసుకుని మా బేస్కి కాల్ చేశాను. కానీ సిగ్నల్ లేదు. నేను గట్టిగా ఊపిరి పీల్చుకొని ఆలోచిస్తున్నాను. నేను మొత్తం సిచ్యువేషన్ని అనలైజ్ చేస్తున్నాను. నాకు కొన్ని రూల్స్ ఇచ్చారు, అవి బ్రేక్ చేయకూడదు. కానీ నేను కొన్ని రూల్స్ బ్రేక్ చేశాను. ఇప్పుడు ఎవరో సైకో మనిషి నాకు ఫోన్ చేసి బెదిరిస్తున్నాడు. టవర్ కింద చాలా జంతువులు నిలబడి ఉన్నాయి. కానీ నేను అవసరానికి మించి ఎక్కువ భయపడుతున్నానా? ఇంతకు ముందు కూడా ఈ టవర్లో చాలా మంది పనిచేశారు. వాళ్ళు చేశారు అంటే నేను కూడా చేయగలను. ఇదంతా ఆలోచిస్తూ ఉండగా అప్పుడే ఆకాశంలో ఏదో మంట అంటుకున్న ప్లేన్ లాంటిది ఎగురుతూ కనిపించింది. అది స్ట్రైట్గా నా దగ్గరికి వస్తుంది స్పీడ్గా. ఏంటిది అనుకుని నేను దాని నుంచి తప్పించుకోవడానికి వెంటనే బెడ్ కిందకి వెళ్ళి దాక్కున్నాను. కళ్ళు మూసుకున్నాను. మనసులో దేవుడికి మొక్కుతూ అలా చూస్తూ ఉండగా చాలాసేపటికి కూడా ఏం కాలేదు. నేను బెడ్ కింద నుంచి కొంచెం తల బయటికి పెట్టి చూశాను. ఆ ప్లేన్ కనిపించలేదు. చావడానికి ఇంకా టైం కాలేదు అనుకున్నాను. ఇక్కడ అసలు ఏం జరుగుతుంది? ఇదంతా ప్రాంక్ అయితే కాదు కదా? కొత్త ఎంప్లాయీని ఫస్టే భయపెట్టడానికి కానీ ఇది ప్రాంక్ అయితే కాదు. ఆ రేడియో కాల్, గాలిలో ప్లేన్, టవర్ కింద అన్ని జంతువులు కాదు. ఇది ప్రాంక్ అయ్యే ఛాన్స్ లేదు. ఇక్కడ ఇంకా ఏదో జరుగుతుంది. ఆ రూల్స్ ఏం జోక్ కాదు. అప్పుడే నాకు గుర్తుకు వచ్చింది. ఇంకో రూల్ కూడా నేను బ్రేక్ చేశాను. నేను ఫ్లేర్ గన్ ఫైర్ చేయలేదు. ఆ లిస్ట్లో ఉన్నట్టు నేను వెంటనే లేచి కబోర్డ్లో ఫ్లేర్ గన్ వెతుకుతున్నాను. 2 నిమిషాల తర్వాత ఫ్లేర్ గన్ దొరికింది. నేను గన్ ఇంకా 2 ఫ్లేర్స్ తీసుకుని స్పీడ్గా బయటకు వెళ్ళి ఒకదాని తర్వాత ఒకటి 2 ఫ్లేర్స్ ఫైర్ చేశాను. ఆకాశమంతా ఆ ఫ్లేర్స్ వెలుగు నిండిపోయింది. అప్పుడే కింద ఉన్న జంతువులు అరుస్తూ అటు ఇటు పరిగెడుతున్నాయి. తర్వాత నేను వెంటనే లోపలికి వెళ్ళి బాత్రూమ్ లోపలికి వెళ్ళి డోర్ లాక్ చేసి దాక్కున్నాను. ఆ లిస్ట్లో ఉన్నట్టుగా నాకు తెలుసు, క్యాబిన్ నుంచి బయటకు వెళ్ళనంత వరకు నేను సేఫ్. 10 నిమిషాల తర్వాత నేను బాత్రూమ్ డోర్ ఓపెన్ చేసుకుని బయటకు వచ్చాను. బయటికి రాగానే రేడియో ఫోన్లో సౌండ్ వచ్చింది. హే టవర్ నెంబర్ 5, మాకు నీ ఎమర్జెన్సీ ఫ్లేర్ సిగ్నల్ కనిపించింది. నేను ఇప్పుడే నీ లొకేషన్కి వస్తున్నాను. నువ్వు బాగానే ఉన్నావా? అవతల నుంచి వేరే రేంజర్ అన్నాడు. మాకు ట్రైనింగ్లో చెప్పారు, ఈ ఫ్లేర్ గన్ ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో బేస్కి సిగ్నల్ ఇవ్వడానికి మాత్రమే వాడాలి. నేను బాగానే ఉన్నాను. మీరు ఇక్కడికి వచ్చాక మొత్తం చెప్తాను. అతను సరే, నేను టవర్ దగ్గరికి వస్తున్నాను అన్నాడు. నా జీవితం ఏంటో, మళ్ళీ ఇంకో కొత్త జాబ్ వెతుక్కోవాలి. ఆ రేంజర్ ఇక్కడికి వస్తే ఏం చెప్పాలి? నేను ఒక లిస్ట్లో రూల్స్ చదివి ఫారెస్ట్లో ఫ్లేర్ గన్ ఫైర్ చేశాను. నా టవర్ కింద జంతువులు నన్ను చంపడానికి ప్లాన్ చేస్తున్నాయి. ఎవరు నమ్ముతారు నా మాటలు? నన్ను వెంటనే ఈ జాబ్ నుంచి తీసేస్తారు. నేను అనుకున్నాను, అతను రాకముందే అతనికి కాల్ చేసి చెప్పేస్తాను ఇక్కడికి రావాల్సిన అవసరం లేదు అని. అప్పుడే నాకు కింద మెట్ల మీద అడుగుల చప్పుడు వచ్చింది. ఏంటి, ఆ రేంజర్ ఇంత తొందరగా ఇక్కడికి వచ్చాడు? అతను ఎగురుకుంటూ వచ్చాడా ఏంటి? నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. నేను రేడియో ఫోన్ తీసుకుని రేంజర్కి కాల్ చేస్తూ క్యాబిన్ డోర్ ఓపెన్ చేయడానికి వెళ్తూ ఉన్నాను. చాలా తొందరగా వచ్చారు మీరు, నేను ఫోన్లో చెప్పాను. ఏం మాట్లాడుతున్నావు? నేను ఇంకా దారిలోనే ఉన్నాను. నేను రావడానికి ఇంకా 15-20 నిమిషాలు పడుతుంది అతను అన్నాడు. అది వినగానే నాకు చాలా టెన్షన్గా అనిపించింది. నేను కొంచెంలో డోర్ లాక్ ఓపెన్ చేసేవాడిని. నేను వెంటనే నా చెయ్యి వెనక్కి తీసా. ఏ వైపు నుంచి వస్తున్నారు అని అడిగాను. అతను చెప్పాడు, సౌత్ వెస్ట్ డైరెక్షన్ నుంచి. నేను వెంటనే గ్లాస్ దగ్గరికి వెళ్ళి చూశాను. నిజంగానే ఆ డైరెక్షన్లో జీప్ లైట్స్ 2 కనిపించాయి. వెంటనే రేడియో ఫోన్లో ఆ రేంజర్ వాయిస్ చేంజ్ అయింది. ఆ కాల్ గురించి పట్టించుకోకు, నేను టవర్ దగ్గరికి వచ్చాను, డోర్ ఓపెన్ చేయి అతను అన్నాడు. నేను కింద డోర్ వైపు చూస్తూ ఉన్నాను. నేను నిజంగానే వచ్చాను, ప్లీజ్ డోర్ ఓపెన్ చెయ్యి అతను మళ్ళీ అన్నాడు. నేను ఆ డోర్ని చూస్తుంటే చాలా భయం వేసింది. అప్పుడే
చాలా గట్టిగా డోర్ మీద కొట్టినట్టు సౌండ్ వచ్చింది. షిట్. అతను డోర్ పగలగొట్టడానికి ట్రై చేస్తున్నాడు. నేను పరిగెత్తుకుని వెళ్ళి పక్కన ఉన్న కబోర్డ్ని లాగి ఆ డోర్ మీద పడేశాను. ఆ డోర్ తెరవకుండా. రేడియోలో మళ్ళీ సౌండ్ వచ్చింది. టవర్ నెంబర్ 5, నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు? అది నేను కాదు. డోర్ తెరవద్దు. ఐ రిపీట్, డోర్ తెరవద్దు. డోర్ కొడుతున్న సౌండ్ ఎక్కువ అవుతుంది. మొత్తం క్యాబిన్ కదులుతుంది. నాకు తెలుసు, ఈ డోర్ ఎక్కువసేపు ఉండదు. నా చావు నాకు కళ్ళ ముందు కనిపిస్తుంది. అప్పుడే టవర్ కింద ఇంజన్ సౌండ్ వస్తుంది. ఆ రియల్ రేంజర్ వచ్చాడు. టవర్ కిందకి రాగానే ఇంజన్ సౌండ్ ఆగిపోయింది. ఆ జీప్ రాగానే డోర్ కొడుతున్న సౌండ్ కూడా ఆగిపోయింది. 1 మినిట్ దాకా ఏం సౌండ్ రాలేదు. తర్వాత చాలా బుల్లెట్స్ కాల్చిన సౌండ్ వచ్చింది. అలా 30 సెకండ్స్ తర్వాత రేడియో కాల్ వచ్చింది. రేంజర్, ఇప్పుడు అంతా ఓకే. ఇప్పుడు నువ్వు డోర్ ఓపెన్ చేయొచ్చు. నేను గాలి పీల్చుకున్నాను. నవ్వుకుంటూ డోర్ తెరవడానికి ఆ కపౌట్ జరుపుదాం అని వెళ్తున్నాను. అప్పుడే డోర్ తెరవద్దు, అది నేను కాదు, నొప్పితో అరుస్తున్న వాయిస్ వినిపించింది. వెంటనే చాలా గట్టిగా నొప్పి, బాధతో అరుస్తున్న సౌండ్ వచ్చింది. నాకు తెలుసు, పాపం ఆ రేంజర్కి ఏదో తప్పుగా అవుతుంది. కానీ నాకు తెలిసి కూడా ఏం చేయలేకపోతున్నాను. నేను సైలెంట్గా ఒక మూలలో కూర్చున్నాను. అతని గట్టి అరుపులు నా మైండ్ పని చేయకుండా చేస్తున్నాయి. 2 నిమిషాల తర్వాత మొత్తం ప్రశాంతంగా అయింది. నేను చెమటతో మొత్తం తడిసిపోయాను. గుండె చప్పుడు వేగం పెరిగింది. హార్ట్ అటాక్ వస్తుంది అనిపిస్తుంది. అలా ఒక మూలలో ఉండి నా కళ్ళు ముందు మొత్తం చీకటి అయింది. తర్వాత నేను కళ్ళు తెరిచి చూస్తే నా చుట్టూ చాలా పోలీసులు, ఫారెస్ట్ రేంజర్స్ నిలబడి ఉన్నారు. వాళ్ళని చూసి వెంటనే నేను వెనక్కి జరిగాను. భయపడకు, మేము ఉన్నాము, వాళ్ళలో ఒకరు చెప్పారు. నేను వాళ్ళు నన్ను తినేస్తారేమో అన్నట్టు చూస్తున్నాను. నీకు ఏమైనా దెబ్బలు తగిలాయా? వాళ్ళలో ఇంకొకరు అడిగారు. నేను మెల్లిగా శ్వాస తీసుకుని, లేదు, నాకు ఏం కాలేదు అని చెప్పాను. నువ్వు చెప్పగలవా రాత్రి ఇక్కడ ఏం జరిగిందో? ఒక పోలీస్ అతను అడిగాడు. నేను అతని వైపు చూస్తూ, లేదు, నేను మా ఇంటికి వెళ్ళొచ్చా అని అడిగాను. వాళ్ళు అందరూ నన్ను వింతగా చూస్తున్నారు. వాళ్ళకి కోపం కూడా వచ్చి ఉండొచ్చు. నేను వాళ్ళు అడిగిన దానికి సమాధానం చెప్పలేదు. కానీ నేను ఇక్కడ నుంచి దూరంగా వెళ్ళాలి అని అనుకుంటూ ఉన్నాను. ఇతను డ్రైవింగ్ చేయగలడా? పక్కనున్న ఆఫీసర్ మేల్ నర్స్ని అడిగాడు. ఆ నర్స్ బీపీ, పల్స్, హార్ట్ రేట్ ఇలాంటివి చెక్ చేసి, ఫిజికల్లీ బాగానే ఉన్నాడు. చీఫ్ రేంజర్ నా వైపు కొంచెం సేపు చూసి, వెళ్ళాలి అనుకుంటే వెళ్ళు, కానీ రేపు నీతో ఈ విషయం గురించి మాట్లాడాలి. నేను ఏమీ మాట్లాడలేదు. నేను ఆ డోర్ వైపు వెళ్ళి చూస్తే ఆ డోర్ని గొడ్డలితో పగలగొట్టినట్టు ఉంది. మెల్లిమెల్లిగా కిందకి దిగి చూశాను. కింద కూడా చాలామంది పని చేస్తున్నారు. వాళ్ళు కింద పడి ఉన్న బుల్లెట్స్ని తీసుకుని ప్లాస్టిక్ కవర్స్లో వేస్తూ ఉన్నారు. అలానే నేల మీద కూడా నాకు కొన్ని రక్తం మరకలు కనిపించాయి. కానీ బాడీ లేదు. మనిషిది కానీ ఏ జంతువుది కానీ ఏదీ లేదు. నేను చూశాను, ఆ రక్తం మరకలు నేల మీద నుంచి డైరెక్ట్గా అడవిలోకి వెళ్తున్నాయి. నేను వెంటనే కార్ ఎక్కి కార్ స్టార్ట్ చేసి అక్కడి నుంచి వచ్చేసాను. నేను ఫుల్ స్పీడ్లో కార్ నడుపుకుంటూ అలా 15 నిమిషాల తర్వాత ఫారెస్ట్ రోడ్ దాటి మెయిన్ రోడ్ మీదకి వచ్చాను. అప్పుడే ఒక జింక ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు, వచ్చి ఎదురుగా నించుంది. నేను వెంటనే బ్రేక్ వేశాను. నా కార్ దాన్ని గుద్దపోతూ ఆగింది. కానీ అది మాత్రం కొంచెం కూడా కదలకుండా నిలబడి ఉంది. అలా నించొని నా వైపు చూస్తూ ఉంది. నేను దాన్ని గమనించి చూశాను. దాని మొహం మీద కొన్ని రక్తం మరకలు అంటుకొని ఉన్నాయి. అప్పుడే నా చూపు దాని కొమ్ముల మీద పడింది. దాని కొమ్ములకి ఒక క్లాత్ ఇరుక్కుని ఉంది. ఆ క్లాత్ ఫారెస్ట్ రేంజర్ యూనిఫామ్ది. అది నా కళ్ళలో కళ్ళు పెట్టి చూస్తూ ఉంది. నేను వెంటనే కార్ రివర్స్ గేర్ వేసి కారు వెనక్కి తీసి దాని పక్క నుంచి ఫుల్ స్పీడ్లో అక్కడి నుంచి వెళ్ళిపోయాను. తర్వాత రోజు నాకు నా బాస్ కాల్ చేశాడు. అతను నన్ను కలవాలి అని చెప్పాడు. నేను అతనికి ఇప్పుడు నేను ఈ జాబ్ చేయాలి అనుకోవడం లేదు, ఈ జాబ్ చాలా ప్రమాదం అని చెప్పాను. అతను చెప్పిన సమాధానం విని నాకు చాలా ఆశ్చర్యం వేసింది. కంగారు పడకు, ఈసారి నువ్వు టవర్ మీద కాదు, ఆఫీస్ లోపల డ్యూటీ ఇస్తారు. ఇంకా అక్కడ రూల్స్ ఇంతకు ముందు రూల్స్లా కాదు, వేరేలా ఉంటాయి.